ఇప్పుడు ఎటు చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ భారీగా వెయిట్ చేస్తున్న సినిమా దేవరా సెప్టెంబర్ 27 తారీఖు విడుదలకు రెడీగా ఉంది. ఆ సినిమా లాంగ్ వీకెండ్ ప్లస్ అక్టోబర్ 2 గాంధీ జయంతి ప్లస్ దసరా ఇన్ని ఫెస్టివల్స్ని టార్గెట్ చేసుకుని రిలీజ్ అవుతుంది. సో ఈ సినిమా హిట్ అవ్వాలంటే భారీ అన్నీ పెట్టాలి మూవీలో. ఫ్యాన్స్ అందరికీ కావాల్సినవి ఊరికే కొంచెం తీస్తే సరిపోదు, ఒక బిగ్ స్కేల్లో తీయాలి. సో కొట్టాల శివ గారు అదే ప్లాన్ చేస్తున్నారు. ఫ్యాన్స్కి ఏ విధంగా నచ్చేలా ఉండాలి, ప్రతి ఎలిమెంట్ కూడా డీటెయిల్గా ఒక క్లారిటీతో చేస్తున్నారు. అలాగే సాంగ్స్ ఇప్పటిదాకా వచ్చిన 2 సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. అయితే ఇప్పుడు మూవీ షూటింగ్ లాస్ట్కి వచ్చేసింది. ఒక 2-3 వీక్స్ చేస్తే మూవీ షూటింగ్ క్లోజ్ చేస్తారంట, దానికి గుమ్మడికాయ కొట్టేస్తారని చెప్తున్నారు. ఆఖరిగా ఇప్పుడు షూట్ చేస్తుంది ఒక ఆయుధ పూజ సంబంధించిన సాంగ్. అంటే దసరాకి ఆయుధ పూజ మనం అందరం చేస్తాము. సో ఆయుధ పూజ సెట్ వేసి ఒక భారీ డ్యాన్సర్స్తో దాదాపు ఒక 500-600 మంది డ్యాన్సర్స్తో ఎన్టీఆర్ ఒక్కరే ముందుకు వచ్చి డ్యాన్స్ చేస్తారంట. ఇందులో ఎన్నో స్టెప్స్ ఉంటాయి. ఎక్కువ కొత్త ఆయుధాలు కూడా ఈ సినిమా కోసం డిజైన్ చేస్తున్నారు, ఈ సాంగ్ కోసం అని తెలుస్తుంది. అయితే ఆయుధ పూజ స్పెషల్గా ఆయుధ పూజ సాంగ్ పెట్టారు. అంటే దసరాకి కరెక్ట్గా ఉంటుందని ఆలోచనలో చేసి పెట్టుండొచ్చు బహుశా. అయితే ఈ సాంగ్ మటుకి సినిమాలోనే అత్యంత భారీ సెటప్తో భారీ స్కేల్తో వస్తుందని తెలుస్తుంది. ఈ సాంగ్ వచ్చిన అన్ని సాంగ్స్ మీద కూడా హీరో ఎలివేషన్ సాంగ్స్లో గుర్తుండిపోయి, అంటే ఒక 20 ఏళ్ళ తర్వాత కూడా ఈ సాంగ్ ఎంతో గుర్తుండిపోద్ది ఫ్యాన్స్కి. పాత సాంగ్స్ అయితే ఎన్టీఆర్ గారు ఎలా గుర్తుండిపోయినాయో ఈ సాంగ్ కూడా అలా గుర్తుండిపోద్ది. ఇక్కడ మనం పోస్టర్ చూసుకుంటే కనుక ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కత్తి వదిలారు. అలాంటివి చాలా ఉంటాయి, ఒక వందల్లో సంఖ్యల్లో ఆ కత్తులు ఉంటాయి. ఆయుధ పూజ అంటేనే కత్తులు, ఆ ఆయుధాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కలిపి పూజ చేస్తారు. ఆ బ్యాక్డ్రాప్లో ఒక సాంగ్, అది ఇంకెలా కొట్టారు అనిరుద్ధ్ గారు చూసుకోవచ్చు మనం. మామూలు దేవరా టైటిల్ సాంగే ఇప్పటికీ మాస్కి ఫ్యాన్స్కి పూనకాలు వచ్చేసినాయి ఆ సాంగ్ వింటే. ఇక రాబోయే ఆ ఆయుధ పూజ సాంగ్ ఎలా ఉంటుంది, ఎలాంటి లిరిక్స్ ఉంటాయి, హీరో ఎలివేషన్సా లేకపోతే ఆయుధాలతో ఎలివేట్ చేస్తారా, చాలా మాట్లాడుకుంటున్నారు ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియాలో. ఈ సాంగ్ షూటింగ్ అయితే ఈ విధంగా ఉందని తెలుస్తుంది. సో చూద్దాం ఇంకా ఎలాంటి సాంగ్స్ ఉన్నాయో, ఈ సాంగ్ ఎలా ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేస్తుందో. ఓవరాల్గా దేవరాకి ఈ సాంగ్ ప్లస్ అవుద్దనే చెప్తున్నారు. రిలీజ్ అయ్యేదాకా మనం వేచి చూడాల్సిందే.